హాయ్ ఎవ్రీబడి. ఐ యామ్ పవన్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. 2023 ఫిబ్రవరి మంత్ ఎండ్‌లో అనుకుంటాను స్టార్ట్ చేశాను. సమ్ వీడియోస్ చేశాను. అవి రీచ్ అవ్వలేదు. రీజన్ నాకు తెలీదు. అప్పటినుంచి స్టిల్ ఈరోజు దాకా కూడా ఒక విషయం మీద నేను అది రీసెర్చ్ అనొచ్చు, క్వెషన్‌కి ఆన్సర్ అనొచ్చు, ఇంకేదైనా మీ మనసుకి ఎలా అనిపిస్తుందో నా మనసుకి అలా అనిపించింది. కొన్ని ప్రశ్నలకి సమాధానం వెతికాను. అది దొరికింది. అవి నేను ప్రూఫ్స్‌తో చూపించలేకపోవచ్చు. కానీ నాకు ప్రాక్టికల్‌గా జరిగాయి. నేను ఫేస్ చేశాను. నేను ఎమోషనల్ అయ్యాను. ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాడ్‌గా ఫీల్ అయ్యాను. చాలా స్ట్రగుల్ అయ్యాను. ఈ స్ట్రగుల్ అంతా, ఈ పెయిన్ అంతా చివరికి నాకు ఒక ఆన్సర్, నాకు సమాధానం దొరికింది. సో, నేను ఆ పెయిను, ఆ స్ట్రగులు పెద్ద ఇష్యూ కాదు. ఒక చిన్న గాలి వీచినప్పుడు మనం పని చేస్తున్నాం. ఆ పని చేసే సమయంలో మనకు కొంత స్వెట్ వస్తుంది, చెమట వస్తుంది. ఆ చెమటలో, ఆ కష్టంలో ఒక చిన్న గాలి తోలితే ఆ గాలి మనకి చాలా రిలాక్సేషన్ వస్తది. చాలా హాయిగా ఉంటది. అంత హాయి నాకు ఈ నేను వెతుకుతున్న క్వెషన్‌కి, ఆ ప్రశ్నకి సమాధానం అంత హాయి నాకిచ్చింది. ఫైనల్‌గా అది ఈ 3 సంవత్సరాల స్ట్రగులా, లేకపోతే ఆఫ్టర్ 10థ్ 2012 పాస్డ్ ఔట్, నేను 10థ్ పాస్డ్ ఔట్ 2012. నౌ 2025 డిసెంబర్ మంత్ ఎండ్, డిసెంబర్ 20 టుడే డేట్. నాకు ఆన్సర్ దొరికింది. అది నేను ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలో లేకపోతే తెలీదు. కానీ నేను సాటిస్ఫై అయ్యా. రిలాక్స్ అవుతున్నా. ఇంకేమనాలి? ఇంకేదైనా గానీ మన హ్యాపీనెస్‌లో ఉన్నప్పుడు కోపం కూడా, బాధ కూడా ఒక రకమైన మంచి గుడ్ ఫీలింగ్ ఇస్తది కదా! మనం హ్యాపీనెస్‌గా ఉన్నప్పుడు, పెద్ద కోపంగా ఉన్న దాన్నేమంటారు, ఫ్రస్ట్రేషన్, పెయిన్, సాడ్, ఇంకా అంటే నెగెటివ్ వేస్, నెగెటివ్ థాట్స్ నేను చెప్పేది. మనం హ్యాపీనెస్‌లో ఉన్నప్పుడు, బాగా సంతోషంలో ఉన్నప్పుడు నెగెటివ్ కూడా పాజిటివ్‌గా అనిపిస్తాయి కదా! సేమ్ అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగెటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ అంటే మనం మనుషులం, భూమి మీద జీవులం. అదేదైనా భూమి మీద రకరకాల జీవులున్నాయి. మీకు అందరికీ తెలిసిందే. మనిషి కాడి నుంచి, కుక్క కాడి నుంచి, ప్రతి పురుగు, ప్రతీది భూమి మీద అడవుల్లో సంచరిస్తున్నావు కానీ, నేల మీద, భూమి లోపల, భూమి పైన, నీటి లోపల, నీటి పైన, ఆకాశం, స్కై, ఆన్ ద స్కై ఉన్నాయి కదా! ఇవన్నీ పంచభూతాలు. ఫైనల్‌గా పంచభూతాలు 5. ఈ 5 మీకు తెలుసు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఇంకా ప్రజెంట్ ఈ 2 టాపిక్స్ మీద మనం డిస్కస్ చేద్దాం. మూవీ దీన్నేమంటారంటే, స్పెసిఫిక్‌గా నాకు కరెక్ట్ అయిన వర్డ్ నాకు తెలీదు. ఏదేమైనా ఇంకా రీసెర్చ్ అనేది నా నుంచి ప్రాక్టికల్‌గా జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఒక దగ్గర కామా, ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకుంటా పోతాం కదా! ఏదైనా మనం ఒక సిలబస్ లేదా ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు సేమ్ ఇలాగే నా రీసెర్చ్ మీద, నా క్వెషన్‌కి ఆన్సర్ మీద కామాలు, ఫుల్ స్టాపులు, ఇన్వర్టర్ కామాస్, ఇంకా మనకి ఎమోజీలన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు మనం ఏదైనా చాటింగ్ చేసేటప్పుడు కీబోర్డ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోజీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. సో, అలాగే ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని వీడియోస్ వస్తాయో
నాకు తెలీదు. ఆ రీసెర్చ్ మీద నాకొచ్చిన ఆన్సర్ మీదనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అది ఎన్ని రోజులకైనా స్టిల్ నాకు ఊపిరున్నంత వరకు, నేను భూమి మీద బ్రతుకున్నంత వరకు నా రీసెర్చ్ అనేది, నా క్వశ్చన్‌కి ఆన్సర్ అనేది ప్రాక్టికల్‌గా నో మూవీస్, నో మోటివేషన్స్, నో ఇన్స్పిరేషన్స్, నో డిబేట్స్, నో ఆర్గ్యుమెంట్స్, అంతా నెగిటివ్, నో నెగిటివ్ ఎనర్జీ. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసినాను. సినిమా చూస్తాను, యూట్యూబ్లో చూస్తాను, మూవీకి వెళ్తాను. ఇంతకుముందు ఐబొమ్మ ఉన్నింది, ఇప్పుడు ఐబొమ్మ లేదు. సో నేను మ్యాక్సిమం సినిమా హాల్గా ప్రిఫర్ చేస్తాను. ఆల్టర్నేటివ్ లేదంటే పైరసీకి చూస్తాం, తప్పేముంది. నా మొబైలు, నా సిమ్ము, నా రీఛార్జ్, నా డబ్బులు, నా డేటా, నేను చూస్తాను. నాకేం తప్పు అనిపించలేదు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అదే అలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అది ఎంత దూరం వెళ్తుందో, ఎంత దూరం ఆన్సర్ తీసుకొచ్చిందో నాకు కూడా తెలియదు. అంటే తెలుసు, చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్. అది కోడ్ సీనా, ఆపరేషన్ సీనా, ఫాలో సి నాట్ కామాస్, సి ఫర్ ఛాలెంజ్, సి ఫర్ కాంప్రమైజ్, సి ఫర్ సర్క్యూమ్స్టాన్సెస్, సి ఫర్ క్యాష్, సి ఫర్ చేస్. ఇంతకుముందు చెప్పాను చేస్ అని. ఓకే, సి ఫర్, ఇంకా సీతో వచ్చాయన్ని, సీతో కాన్ఫిడెన్షియల్. ఫైనల్గా సి ఫర్ కాన్ఫిడెన్షియల్. ఆన్సర్ వస్తుంది, ఇస్తాను, స్ట్రాంగ్గా ఇస్తాను. కొడితే ఖచ్చితంగా 5 అనుకున్నాం కదా ఇందాక. 5 పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు. మన బాడీలో ఉన్న జ్ఞానేంద్రియాలు, మనం ఉన్నవి పంచభూతాలు. ఇస్తా, కన్ఫామ్గా కమ్బ్యాక్ ఇస్తాను ఈ వీడియోస్ రూపంలో. స్టిల్ నేను డెత్ అయితే ఒకవేళ చెప్పలేం కదా, డెత్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు. మరణం అనేది చెప్పలేం కదా. మరణం రాకముందు వరకు, నా శ్వాస ఉన్నంత వరకు, నేను భూమి మీద నివసిస్తున్నంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను. నా ఆన్సర్ దొరికేంత వరకు. దొరికింది, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, కోడ్ సి, ఆపరేషన్ సి, FOLLOW, ఫాలో, సి, వెయిట్ అండ్ సి. బాయ్ కాదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ సో ఆన్, ఎక్సెట్రా వస్తూ ఉంటుంది. వీడియో అనేది లైక్ చేయమని చెప్పను, కామెంట్ పెట్టమని చెప్పను, సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పను. ఎందుకంటే మీకు నచ్చితే లైక్ కొడతారు. మీకు ఈ వీడియోలో ఒకవేళ మీకు ప్రాక్టికల్గా జరుగున్నా, లేకపోతే కళలో డ్రీమ్స్లో వచ్చున్నా కామెంట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే షేర్ చేస్తారు. ఈ పర్సన్ ఏదో మనకి మంచి విషయం చెప్తున్నాడు రా, మనకు జరిగినవే కదా ఇవి కూడా, మనం చెప్పుకోలేకపోయాం వేరే వాళ్ళకి, చెప్పినా వాళ్ళు బిలీవ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేద్దాం అనిపిస్తే చేస్తారు. లేదు వద్దనుకుంటే మీ ఇష్టం. ఫైనల్ డెసిషన్ మీదే. నా వరకు నేను చేస్తూ ఉంటాను, మూవ్ ఆన్ అవుతూ ఉంటాను, ఫార్వర్డ్గా వెళ్తూ ఉంటుంది. ఓకే.